అందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్క విజయవాడలో మేము చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమం చేసి సూపర్ 6 ఎంత సూపర్ ఫ్లాప్ అయ్యిందో ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ 6. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ ఉందా? సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. మరి ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు నమ్మి ఓట్లేశారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్ల. అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా. చంద్రబాబు గారు సూపర్ 6లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలు ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. స్కూలుకు వెళ్తున్న బిడ్డలకు 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 1,500 ప్రతి నెల ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామన్నారు. 3 సిలిండర్లు ఉచితమన్నారు. సంవత్సరానికి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు. ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఎంత మటుకు అమలయ్యాయి మీ సూపర్ 6 అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోయింది, కానీ ప్రజలకేం ఒరిగింది అని అడుగుతున్నాం. మీరిచ్చిన వాగ్దానాలకే మీకే విలువ లేకపోతే, నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకే లేకపోతే ఇంకా ఎలా నెరవేరుతాయని అడుగుతున్నాం. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు. 7 నెలలు గడిచేపోయాయి. మొదట్లో 3 విడతలుగా 20,000 రూపాయలు ఇస్తామన్న వాళ్ళు, ఆ తర్వాత కేంద్రం 10,000 ఇస్తుంది, పిఎం కిసాన్ యోజన కింద మేము 10,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది అయితే రూపాయి కూడా లేదు. ఇదేనా హామీ నెరవేర్చుకోవడం అంటే? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని ఈ పథకానికి పేరు పెట్టారు. మరి అన్నదాత సుఖంగా ఉన్నాడో లేదో గమనిస్తున్నారా? అన్నదాతకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారా? అన్నదాతకి ఇచ్చిన అన్నం పెట్టే అన్నదాతకే మీరు వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ఇక మీరు ఎవరికి నిలబెట్టుకుంటారు అనుకుంటారు జనాలు? ఒకసారి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. తల్లికి వందనమని ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి గాను 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే ఇంటికి 60,000 వస్తుందన్నారు చంద్రబాబు గారు. ప్రతి మీటింగ్లో ఊదరగొట్టారు. ఏమైంది? ఒక్క బిడ్డకైనా ఇచ్చారా? సంవత్సరం జరిగిపోయింది, ఫీజులు కట్టేశారు, మళ్ళా సంవత్సరం కూడా వస్తుంది. ఇప్పటి వరకు విధి విధానాలు ఏమిటి, ఎంతమందికి ఇస్తారు అని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. 50 లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. కనీసం 80 లక్షల బిడ్డలు స్కూలుకు వెళ్తున్నారు. మరి చంద్రబాబు గారు 15,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క బిడ్డకు కూడా 15,000 కూడా ఇవ్వలేదు. చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం. ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మరి సూపర్ 6లో మీరు ఏ మాట నిలబెట్టుకోకపోతే ఇది సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనక ఇక ఏమనాలి అని అడుగుతున్నాం. మహిళల మహాశక్తి అన్నారు. ప్రతి మహిళను ఒక మహాశక్తిగా తయారు చేస్తారన్నారు. వాళ్ళ బాధ్యత నాది అన్నారు. నెల నెల 1,500 రూపాయలు ఇస్తామన్నారు. 18,000 నిండితే చాలు, 18 ఏళ్ళు నిండితే చాలు, నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. కనీసం 1 కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. పేదవాళ్ళకి 1 కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెలకి. మరి ఆ పేదవాళ్ళు మీరు కనిపించడం లేదా?
మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంతమంది ఉంటారని మీకు అంచనా లేదా? మరి నెలకు 1500 ఇస్తామన్న వాళ్ళు 7 నెలలు మీరైతే అధికారం అనుభవిస్తున్నారు, మీ వాళ్ళైతే కుర్చీలలో కూర్చున్నారు, జల్సాలు చేసుకుంటున్నారు. మరి నిరుపేదలను మహాశక్తులుగా తయారు చేస్తామని చెప్పారే, 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారే. మరి నెల నెల దాటే కొద్దీ, మీరు అధికారం అనుభవించే కొద్దీ ప్రతి నెల వీళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో మీ కంటికి కనిపించడం లేదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఎంతమంది బిడ్డలు ఉన్నారు నిరుద్యోగులు మన రాష్ట్రంలో? కనీసం 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారన్నది ఒక అంచనా. ఈరోజు నిరుద్యోగంలో మన రాష్ట్రం ప్రాబబ్లీ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. అసలు ఉద్యోగాలు లేక బిడ్డలు చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలు 10,000 రూపాయలకు డిగ్రీలు పీజీలు చదివి కూడా ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ మాత్రం వీలున్నా బయట ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు బిడ్డలు. ఆఖరికి ఏమవుతుందంటే అసలు యువతే లేని ప్రదేశ్గా మిగిలిపోతుంది మన ఆంధ్రప్రదేశ్. ఇదేనా మనకు కావాల్సింది? చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి అలా అనుకున్నా కూడా 7 నెలలు గడిచేపోయింది. మీరు ఈ సంవత్సరం ఇంకా 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఒకవేళ ఇచ్చినా కూడా మిగతా 16 లక్షల మందికి 3,000